మొంతా తుఫాన్ ప్రభావంతో నిన్న ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురిసింది. రాత్రి నుండి వర్షం శాంతించింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షానికి పలు వాగులు పొంగిపొర్లడంతో పలు రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఖమ్మం, మహబూబాబాద్, ఖమ్మం, బోనకల్, మదిర, బాపట్పల్లి, డోర్నకల్ మధ్య రహదారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే వైరా, పల్లిపాడు, ఎడుకర్ మధ్య పడిగేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఖమ్మం మీదుగా ప్రవహించే మున్నేరుకు వరద ఉధృతి పెరిగింది. వరద ఉధృతి 24 అడుగులకు చేరింది. ఇక 16 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. రాత్రి వరద ఉధృతి పెరుగుతుండటంతో మున్నేరు లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక కొన్ని కుటుంబాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఖమ్మం పట్టణంలో 3 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో తుఫాన్ దెబ్బకు వరి పంట నేలకొరిగింది. వందల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. పత్తి, మిరప పంటల్లో భారీ వర్షం నీరు ములిచాయి. ఖమ్మం పట్టణంలో 3 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో తుఫాన్ దెబ్బకు వరి పంట నేలకొరిగింది. వందల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. వైశాలి గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే మున్నేరు వాగుకి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం 24 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి చుట్టూ ప్రాంతాల ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం 3 పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ అందీప్ స్వయంగా అక్కడ ఆ ప్రాంతాల్లో పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. జిల్లాలో నిన్న కురుస్తున్న భారీ వర్షాలకైతే పలు వాగులు పొంగు పల్లటంతో ఇక్కడ ఉన్నటువంటి మున్నేరు వాగుకి వరద వచ్చి చేస్తుంది. మరోవైపు ఖమ్మం, మహబూబాబాద్, ఖమ్మం, బోనకల్, మదిర, డోర్నకల్ మధ్య అయితే రహదారులు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే మున్నేరు వాగుకి వరద ఉధృతి కొనసాగుతుంది. బొక్కలగట్ట, వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, మోతే నగర్ ముంపు ప్రాంతాల ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఖమ్మం పట్టణంలో ఇప్పటికే 3 పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ ఈ రోజు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఇప్పటికీ అధికారులు చూస్తున్న పరిస్థితి
మనం చూస్తున్నాం వైకాలి. అంటే మరి కొంత 2 అడుగులు అయితే పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు అధికారులు. జిల్లా కలెక్టర్ ఇప్పటికే స్వయంగా అక్కడ ఉన్నటువంటి ముప్పు ప్రాంత ప్రజలకు అయితే సురక్షిత ప్రాంతాలకు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే తుఫాన్ దెబ్బకైతే వేల ఎకరాల్లో పంట నష్టం అయితే వాటి మీద మరోవైపు రాత్రి వరదకు అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోకి నీళ్లు అయితే చేరిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి పూర్తిగా కొన్ని ఇళ్లు అయితే నీటిలో చిక్కుకున్న పరిస్థితి నేపథ్యంలో ఆ అధికారులు అయితే ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు జిల్లా మరి ప్రస్తుతం అయితే కొంత వర్షపాతం తగ్గిందని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ మున్నేరు గతంలో చూసుకోవచ్చు పూర్తిగా 30 అడుగుల్లో చేరుకున్నప్పటికీ అక్కడ భారీ నష్టం వాటింది. ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకి తరలించడం కొంత రాకపోకలు అయితే నిలిచిపోయచ్చు. అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని వాగులు పొంగడంతో అక్కడ ఉన్నటువంటి రహదారులు అయితే పూర్తిగా మునిగిపోవడంతో రాకపోకలు అయితే నిలిచిపోయి ప్రస్తుతం వర్షం తగ్గిన పరిస్థితి అయితే ఉంది. కొంత ఊపిరి పీల్చుకున్నారు ప్రజలని చెప్పవచ్చు వైశాలి. అయ్యప్ప, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నీటి మట్టం 23 అడుగులకి చేరిందని అయితే చూస్తున్నాం. మరి ఇక్కడ మరి దీనివల్ల ఎలాంటి ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా? జరిగితే ఎంతవరకు జరిగింది? అయితే మనకి ఆస్తి నష్టం జరగలేదని చెప్పవచ్చు. ఎందుకంటే మున్నేరు వాసుకి ప్రస్తుతం 24 అడుగుల వద్ద అయితే వరద ప్రవాహం కొనసాగుతుంది. మరో 3 అడుగులు అయితే పెరిగే అవకాశం అయితే కనపడుతుంది పెట్టాలి. అయితే ఏదైనప్పటికీ ఈ రోజు కొంత వర్షపాతం తెలుస్తుంది. దాని ముంపు ప్రాంతాల ప్రజలంటే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంటే ముందస్తు జాగ్రత్తగా ఈరోజు వర్షపాతం కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందుగా అక్కడ ఉన్నటువంటి సామాన్లు కూడా తీసుకొని 3 పునరావాస కేంద్రాలకు అయితే తరలించిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎటువంటి నష్టం వాటిల్లేదు ఏదని తెలుస్తుంది. అయితే మరోవైపు వరి, పత్తి, మొక్కజొన్న రైతులకైతే తీవ్ర నష్టం వాటిల్లని చెప్పొచ్చు. ఎందుకంటే కోతకు వచ్చిన దశలో రైతులు కొయ్యకూడదని ఇప్పటికే జిల్లా యంత్రాంగం చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ వరి రైతులకైతే నష్టం వాటిల్లని చెప్పొచ్చు. మున్నేరు వారికి మరి కొంత వరద పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వరంగల్ కావచ్చు, మహబూబాద్, ఆకేరు నుండి వరద అయితే ప్రవాహం కొనసాగుతుంది. ఆ వరద మున్నేరు వారికి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. కొంత వరద తగ్గొచ్చు అని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది వైశాలి. అయ్యప్ప, మరి వరదకు సంబంధించి అధికారులు ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అక్కడ? అంటే అధికారులు అయితే అక్కడ జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ స్వయంగా పరిస్థితిని అయితే పరిశీలిస్తున్నారు. 3 పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. వాళ్ళకి ఆహారం కావచ్చు, తినడానికి మొత్తం పూర్తిగా మంచినీరు సదుపాయం అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. మరి కొంత లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం నేపథ్యంలో వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పూర్తిగా 28 అడుగులకు వస్తే మాత్రం బిజ్జీని తాకే అవకాశం కనపడుతుంది. అంటే గతంలో ఉన్న వరద పరిస్థితి అంతా రాకపోవచ్చు అని కూడా చెబుతున్నారు. మరి వర్షం పెరిగితే మాత్రం వర్షపాతం పెరిగితే మున్నేరు వాసుకి వరద కొంచెం ఉందని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.